108వ కీర్తన చదవండి. దేవా, నా హృదయము నిభ్రముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసెదను. నా ఆత్మ పాడుచు గానము చేయను. స్వరమండలమా, సితారా మేలుకొనుడి, నేను వేకువననే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. చాలండి. ఇక్కడ 108వ కీర్తన గీతము దావీదు కీర్తన అని వ్రాయబడి ఉంది. ఈ కీర్తన దావీదు గారు రాశారు. దావీదు గారు ఎవరు తెలుసా? దావీదు గారి గురించి, ఆయన గొర్రెల కాపరి. ఎవరండి దావీదు గారు? ఎవరు? గొర్రెల కాపరి. గొర్రెల కాపరి ఏంటి ఈ కీర్తన రాశాడేంటి అనుకుంటున్నారా? దేవుడు దావీదుని హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు వాళ్ళ తండ్రి నువ్వెందుకు పనికిరావు అని తీసివేసి గొర్రెలను ఇచ్చి నువ్వు అరణ్యంలో మేపుకో కనుకున్న కుమారులు. దావీదు తండ్రి ఎవరు? యెషయి. యెషయికి ఎంతమంది కుమారులు? ఎంతమంది? దావీదుతో కూడా చెప్పండి ఎంతమంది? 8 మంది. ఆఖరి వాడు దావీదు. 7 యుద్ధ సూరులంట. తండ్రి వీరందరూ ఏడుగురు పనికొచ్చేవారు. ఈ కుమారుడు, లాస్ట్ కుమారుడు, 8వ కుమారుడు పనికిరాని వాడని గొర్రెల్నిచ్చి అరణ్యంలో మేపుకోమంటాడు. తీసివేయబడిన రాయి మూలకు తలరాయి. సామెత ఉంది కదా, తీసివేయబడిన రాయి మూలకు తలరాయి. తండ్రే కుమారుడు ఎందుకు పనికిరాని వాడని, పొట్టివాడని, అందహీనుడని, ఈ బలము లేని వాడని ఏం చేశాడంట? కొన్ని గొర్రెల్నిచ్చి నువ్వు అరణ్యంలోకి వెళ్ళిపో. చాలాసార్లు మనం దావీదు గారి గురించి నేర్చుకున్నాం. పాస్టర్ గారు కూడా చాలాసార్లు చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దావీదు గారు ఈ కీర్తన రాస్తున్నాడు. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. స్తుతిగానమా నా యేసయ్యా, స్తుతిగానమా నా యేసయ్యా. నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమే నా శేష జీవితం, నీ కోసమే నా శేష జీవితం. స్తుతిగానమా నా యేసయ్యా, నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా సన్నిధిని తోడని నన్ను ధైర్యపరచిన, నా సన్నిధిని తోడని నన్ను ధైర్యపరచిన నా నజరేయుడా, నా నజరేయుడా. స్తుతిగానమా నా యేసయ్యా, స్తుతిగానమా నా యేసయ్యా, యేసయ్యా. నా స్తుతిగానమా యేసయ్యా, నా స్తుతిగానమా, స్తుతిగానమా. హల్లెలూయా. ఈ దావీదు గారు మరి ఎందుకు పనికిరాని వాడు? తండ్రి గొర్రెల నుంచి అరణ్యంలోకి వెళ్ళమన్నప్పుడు అక్కడ ఏం చేసేవాడు తెలుసా? గొర్రెలను కాచుకుంటూ వాటిని ఒక గిరి గీసేవాడంట గొర్రెలకి. గీసిన గీతలోనే
అవి మేస్తూ ఉంటాయి. ఈయన అక్కడ కూర్చొని ఏం చేస్తాడు, ఇక్కడ పాడుతున్నాడు కానీ ఆత్మ పాడుచు గానము చేస్తుంది. అంత మాత్రమే రెండో వచనంలో ఉంది కదా, స్వరమండలమా సితారా మేలుకొనుడి. అక్కడ కూర్చొని ఏం చేస్తాడంట, స్వరమండలమా సితారా. సితారా అనేది ఒక వాద్యం. స్వరం ఎత్తి ఆయన దేవుణ్ణి స్తుతించేవాడంట. ఆయన తంబురతో దేవుణ్ణి స్తుతించాడు. అంత మాత్రమే కాదు, నాట్యమాడుతూ దావీదువోలే నాట్యమాడి తండ్రి నీ స్తుతించేదను. దావీదువోలే నాట్యమాడి తండ్రి నీ స్తుతించేదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదువోలే నాట్యమాడి తండ్రి నీ స్తుతి చేదము. తంబురతోను సితారతోను తండ్రి నీ స్తుతి చేదము. తంబురతోను సితారతోను తండ్రి నీ స్తుతి చేదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. హల్లెలూయా. ఈ విధంగా దేవుణ్ణి తంబూరతో సితారతో దేవుని స్తుతించేవాడు, నాట్యమాడేవాడు, పాటలు పాడి ఆయన నామాన్ని ఘనపరిచేవాడు. గొర్రెలు మేస్తూ ఉంటాయి, ఈయన మాత్రం దేవుని స్తుతిస్తూనే ఉండేవాడు. ఈ గొర్రెల కాపరి దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆయనకి గొప్ప ఆశీర్వాదం కలిగింది స్తుతించడం ద్వారా. మరి ప్రవక్త అయిన సమూయేలు గారి ద్వారా మరి దేవుడు చెప్తాడు, నీ కుమారులో ఒక కుమారు రాజుగా అభిషేకిస్తున్నా, నువ్వు వెళ్ళి వాళ్ళని రాజుగా అభిషేకించు అన్నప్పుడు సమూయేలు గారు వస్తారు, యెష్షయి గృహంకి వస్తారు. నీ కుమారులో ఒకరిని రాజుగా అభిషేకించమని దేవుడు నాకు బయలుపరిచాడంటే వారి కుమారులందరిని తీసుకొని మొదటి కుమారు నుండి 6 కుమారుల వరకు 7 కుమారుల వరకు తీసుకొని వస్తాడు. దేవుడు ఏం చెప్తాడు, వీళ్ళెవరిని నేను కోరుకోలేదు. మొదటి కుమారుని తీసుకొస్తే ఆయన తైలపు కొమ్ము వంచు అని చెప్పడం. ఆ విధంగా 7 కుమారులు తీసుకొచ్చినా కానీ ఎవరును దేవుడు అంగీకరించాడు. అప్పుడు ఈ సమూయేలు ప్రవక్త గారికి డౌట్ వస్తుంది, ఇంద్రేనా నీ కుమారులు ఇంకెవరు లేరా అంట. ఉన్నాడులే ఒకడు, ఎందుకు పనికిరాని వాడు. మరి సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయము 16వ అధ్యాయము 10 నుంచి మనం చదువుకున్నట్లయితే 10వ వచనం నుండి, యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడుగగా అతడు ఇంకను కడసారివాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. ఇక్కడ చూడండి, యెష్షయి తన కుమారులు 7 పిలిపించాడు. యెహోవా ఏం చెప్తున్నాడు, వీరిని నేను కోరుకోలేదు అన్నప్పుడు, కోరుకోలేదని చెప్పినప్పుడు అప్పుడు యెష్షయి సమూయేలు ప్రవక్త గారు అడుగుతున్నాడు, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా? ఏంటంట 11వ వచనంలో చూసుకుంటే, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడుగగా అతడంటే యెష్షయి ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అంటే లాస్ట్ వాడు, 8వ వాడు. 7గురిని దేవుడు కోరుకోలేదు. తండ్రి ఎవరైతే పనికొస్తారు, ఎవరైతే యుద్ధానికి పనికొస్తారు, వీళ్ళు పనికొచ్చే వాళ్ళని తండ్రి మరి అనుకున్నాడో మనుషులు లక్ష్య పెట్టేవాళ్ళని యెహోవా లక్ష్య పెట్టడు. ముందు మన వాక్యం చదువుకుంటే కనుక ఉంది,
మనుషులు లక్ష్య పెట్టేవారిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఇక్కడ తండ్రి 7 పనికొచ్చేవారు, నాకు ఉపయోగపడేవారు, యుద్ధానికి సన్నద్ధులుగా యుద్ధం చేయగలవారు అనుకున్నాడు. ఆడు 7 పిలిచినప్పుడు వేరెవరిని దేవుడు కోరుకోలేదు. ఎవరిని కోరుకున్నాడు? పనికిరాని వాడిని, తీసివేయబడిన వాడిని. నువ్వెందుకు పనికిరావు, నాకు అవసరం లేదు అన్నవారిని దేవుడు కోరుకుంటాడు. పెంట కుప్పలను దీనులను పైకి లేవనెత్తువాడు ఆయనే. యెహోవా హృదయం చూస్తాడు, పై రూపాన్ని చూడడు. మన హృదయం దేవునికి దగ్గరగా ఉందా, మన హృదయంలో దేవుడు ఆయన ఉన్నాడా లేదా అనేది దేవుడు చూస్తాడు. దావీదు గారు ఎట్లా ఉన్నాడు? దావీదు గారు దేవుడే చెప్తున్నాడు, దావీదు నా హృదయానుసారుడు. ఏం చెప్తున్నాడు దేవుడు? ఏమనిచ్చాడు తెలుసా బిరుదు? దావీదు నా హృదయానుసారుడు. హృదయానుసారుడు అంటే ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు దావీదు పొందుకున్నాడు. స్తుతించుట వలన గొప్ప బిరుదు పొందుకున్నాడు దావీదు గారు. దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు. 7 అన్నదమ్ములను కోరుకోలేదు. ఇంకా ఇంతేనా నీ కుమారులు అన్నప్పుడు ఇంకా ఉన్నాడు. తండ్రి అంత అసహనంగా చెప్తున్నాడు, ఇంకా ఉన్నాడు. కానీ అతడు గొర్రెల కాపరి, గొర్రెల మేపుచున్నాడు. అంటే తండ్రే తీసివేస్తున్నాడు. ఈయన పనికొచ్చేవాడు కాదు, ఈయన పనికిరానివాడు. ఇంకా ఉన్నాడులే కదా. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకను కరసారి వాడు ఉన్నాడు. అయితే వాడు మరి అతను పిలిపిస్తాం. ఇప్పుడు దేవుడు వారిని మరి ఒకరిని కుమారులు ఒకరిని రాజుగా చేస్తున్నప్పుడు లెక్కైతే మరి ఆయన్ని కూడా పిలవాలి కదా. కుమారుడే కదా ఆయన కూడా. తండ్రి ఏం చేయాలి? ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు మన ఇంట్లో ఏం చేస్తారు తల్లిదండ్రులు? మనకందరికి బిడ్డలందరికీ క్రొత్త బట్టలు తీస్తారు. మరి మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ పరిచయం చేయాలి. మనమంతా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూడాలి. మనం చూసే దానిలో లోటు ఉండకూడదని చెప్తారు బిడ్డలందరికీ కదా. ఇక్కడ మరి సమూయేలు గారు ఇంటికి వచ్చినప్పుడు దావీదు గారు లేరు. కుమారులు వీళ్ళందరూ పనికొచ్చే వాళ్ళనే తండ్రి వాళ్ళకు విలువిచ్చాడు. 7 కుమారులకు ఈయన తీసివేశాడు. ఈయనెందుకు పనికిరానోడని, అందహీనుడని, పొట్టివాడని వాక్యంలోనే ఉంది. అయితే ఉన్నాడు కానీ గొర్రెల కాపరి. అయితే వాడు స్పష్టంగా ఉంది కదా. అయితే వాడు గొర్రెల కాపరి అన్నప్పుడు ఏం చేస్తారు సమూయేలు గారు? అందుకు సమూయేలు, నీవు వాని పిలిపించుము, అతడక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందుమనేషితో చెప్పగా అతడు వాని పిలిపించి లోనికి తోడుకొని వచ్చెను. ఇక్కడ చూడండి దేవుడు ఎంత మరి దావీదు గారికి ఎంత ఆధిక్యతను ఇచ్చాడు చూడండి. వాడు చదవండి. అతని ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే గొర్రెల కాపరి అన్నాడు. సరే అతన్ని పిలిపించు, అతన్ని ఇక్కడికి పిలిపించమని చెప్పాడు. పిలిపించిన తర్వాత వస్తూ ఉండగానే సమూయేలు ప్రవక్తతో చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు? ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడు. హల్లెలూయా. ఇంకా చూచుటకు సుందరమైన వాడు. తండ్రికి చక్కగా కనిపించలేదు కదా, ఎర్రనివాడిగా లేడు. మరి చక్కని నేత్రములు గలవాడని తండ్రి గుర్తించలేదు, సుందరమైన వాడని గుర్తించలేదు. మనుషులు గుర్తించిన వారిని, మనుషులు లక్ష్య పెట్టవని వారిని యెహోవా లక్ష్య పెడతాడు. ఇక్కడ మనం చూసుకుంటే 7వ వచనం ఉంటుంది కదా. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాడిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును, ఇక మనం చెప్పుకున్నాం కదా ఇందాక, మనుషులు లక్ష్య పెట్టేవాడిని యెహోవా లక్ష్య పెట్టాడు. మరి తండ్రి లక్ష్య పెట్టలేదు, తండ్రి గుర్తించలేదు, తండ్రి లెక్క చేయలేదు. వీడెందుకు పనికిరానివాడు, వీడు తీసివేయబడినవాడు, అవసరం లేదనుకున్నాడు. అరణ్యంలో వదిలేశాడు. గొర్రెలనిచ్చి మేపమన్నాడు.
అయితే దావీదు గారు దేవుని స్తుతించుట మరచిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము ఆయన స్తుతి దావీదు గారి నోట ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ స్తుతించుచూ ఉన్నప్పుడు సమూయేలు ప్రవక్తనే దేవుడు పంపించాడు. నీ కుమారులరా, ఒక కుమారుని నేను రాజుగా చేయాలనుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను అన్నప్పుడు మరి పనికొచ్చే వారిని ఎవరిని దేవుడు కోరుకోలేదు. దావీదు గారిని కోరుకున్నాడు. ఇతడే నేను ఏర్పరచుకున్నవాడు, ఇతడే నేను కోరుకున్నవాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు కదా, దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడు. మరి దావీదు గారి గురించి చెప్పాడు కదా, దావీదు నా హృదయానుసారుడని చెప్పాడు. ఇస్తూ ఉంటే మనము కూడా దేవునికి ఇష్టలుగా ఉంటాం, కూడా దేవునికి కనబడుతూ ఉంటాం. మనల్ని కూడా దేవుడు గుర్తిస్తాడు. నువ్వు ఎంతమందిలో ఉన్నా, నువ్వు ఏమి లేకపోయినా, నీకు టాలెంట్స్ లేకపోయినా, నువ్వు ఎందుకు పనికిరావు అన్నా కానీ, తల్లిదండ్రులన్నా, ఫ్రెండ్స్ అన్నా, స్నేహితులు, మరి రక్త సంబంధికులు అన్నా కానీ, ఎవరు త్రోసివేసినా నువ్వు స్తుతిస్తూ ఉంటే, నువ్వు దేవునిలో అంతరంగంలో మనము దేవుని స్తుతిని మనం కలిగి ఉంటే మనల్ని విడిచిపెట్టడు. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమన్నాడు. ఎవరో? యెహోషువతో. నేను మోషేకు తోడైనట్టు నీకు కూడా తోడై ఉంటాను కదా అన్నాడు కదా. నువ్వు భయపడవద్దు, జడియొద్దు, ధైర్యముగా ఉండు. మనం చూసుకున్నట్లయితే దావీదు గొర్రెల కాపరి నుంచి దేవుడు కోరుకున్నాడు. ఎట్లా? స్తుతించుట ద్వారా. మనం ఎల్లప్పుడూ మన నోట ఆయన స్తుతి ఉండాలి. మనం ఎప్పుడు స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. ప్రజలలో నేను కీర్తించేదను, 138వ కీర్తనలో ఉంది కదా, జనుల మధ్య నిన్ను స్తుతిస్తాను, ప్రజలలో నీ నామాన్ని కీర్తిస్తాను, సమాజంలో నిన్ను స్తుతిస్తాను అని దావీదు భక్తుడు చెప్పుచున్నాడు. దావీదు మరి రాజుగా, అంత మాత్రమే కాదు, రాజులకు రాజు, చక్రవర్తిగా మలచబడ్డాడు. హెచ్చించాడు దేవుడు. మనం స్తుతిస్తే మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు. దావీదు గారిని హెచ్చించాడు కదా, తైలపు కొమ్మును వేసి సమూయేలు గారు ఆయన్ని అభిషేకించాడు. అతడు ఎర్ర నేత్రములు గలవాడు, సుందరివాడు, చూచుటకు సుందరమైన వాడు, ఇతడే నేను కోరుకున్నవాడు అనే స్థితిలోనికి దావీదు వచ్చాడంటే ఏ విధంగా వచ్చాడు? స్తుతించుట ద్వారా. ఏ విధంగా వచ్చాడండి చెప్పండి? స్తుతించుట ద్వారా, ఆయన నామాన్ని కీర్తించుట ద్వారా. స్తుతించినప్పుడు మనకు ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి దావీదు గారిని హెచ్చించిన దేవుడు మనల్ని హెచ్చించడా? హెచ్చిస్తాడు. మేము కూడా 19 సంవత్సరాల క్రితం మేము కూడా తక్కువ స్థితిలోనే ఉన్నాం. ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండేవాళ్ళం. పాస్టర్ గారు నేను ఏమున్నా లేకున్నా, ఒక్కొక్కసారి తినడానికున్నా లేకపోయినా ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండేవాళ్ళం. కాలి నడకతో 10 సంవత్సరాలు నడిచాం. మా పెళ్ళైన 2004లో పెళ్ళయింది. అప్పటి నుంచి 10 సంవత్సరాలు ఏ వాహనం లేదు, సైకిల్ కానీ, 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ ఏమీ లేదు. ఆ షామ్లాల్ బేగంపేట హైదరాబాద్లో ఆ గల్లీలు తిరిగి మేము సువార్త ప్రకటించాం. అనేక మంది దగ్గర కలుసుకునేవాడు. అది ఏమున్నా లేకున్నా, మరి ఆ సంతోషమున్నా, సంతోషం లేకపోయినా, దుఃఖమైన, బాధ అయినా, ఆహారం ఉన్నా, ఆహారం లేకపోయినా, ప్రతి స్థితిలో మరి ఒక్కొక్కసారి మరి మీటింగ్ పెట్టినప్పుడు 200 మంది కొడతానికి వచ్చారు. అయినప్పటికీ కూడా మేము జడలేదు. దేవుని స్తుతిస్తూనే అక్కడ మరి మేము సేవ చేయగలిగాం. అక్కడ షామ్లాల్లో ఏ మందిరం లేదు, గుళ్ళు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, కానీ దేవుని స్తుతించే మందిరము, ప్రార్థనా మందిరము లేదు. 13 ఇళ్ళు మారాం. ఒక ఇంటి తీసుకుంటే అక్కడ వాళ్ళు మీ సొంత ఇంట్లో పెట్టుకోండి, మీ సొంతదైతే పెట్టుకోండి అని ఖాళీ చేయించేవాళ్ళు. 13 ఇళ్ళు మారిన తర్వాత మరి పాస్టర్ గారు మరి ప్రార్థిస్తూ మరి దేవుని స్తుతిస్తున్నాం. మరి ప్రభువా మమ్మల్ని ఇక్కడ నడిపించావు, ఎన్ని శ్రమలైనా, బాధలైనా, హింసలైనా ఉన్నాం, నిన్ను మర్చిపోకుండా, నిన్ను వదిలిపెట్టకుండా ఉన్నాం. కొందరైతే మేము వెళ్ళిపోతాం అనుకున్నారు అక్కడున్న పరిస్థితులను బట్టి.
నాకు తెలిసిన మాకు దగ్గరగా ఉండే ఒక తారా ఆంటీ గారు మాతో పాటు సమానంగా సేవ చేస్తారు. ఆమె అయితే యవన బిడ్డలు వీళ్ళు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఉంటారో ఉండరో వెళ్ళిపోతారేమో అనుకుంది. కానీ దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. మా గొప్పతనం కాదది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించడం ద్వారా దేవుడు మాకు ధైర్యం ఇచ్చాడు, మమ్మల్ని హెచ్చించాడు. మరి అట్లా చేస్తూ ఉన్నప్పుడు అనుకున్న రీతిలో మరి ఈ ఒక ఇంటిపైకి స్థలాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రార్థనా మందిరముగా ఉంచాం. చాలామంది ఒక రూమ్ కట్టుకోండి అన్నా కానీ లేదు, దేవుని మందిరంకి దేవునికే ఉండాలి, దేవునికి ప్రాధాన్యత ఇచ్చాం. దేవుడు అంచెలంచెలుగా ఆ విధంగా ఫస్ట్ 2 వీలర్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని అంచెలంచెలుగా అనుకున్నాను. హల్లెలూయా. గొప్పగా సాక్షి చెప్పింది, తనకు మేళ్ళు చేశాడు. ఇంకను మరి నాకు ఉన్న సమస్యలు నా బిడ్డల కోసం ప్రార్థన చేయండి అని చెప్పారు. ఎందుకు నేను జ్ఞాపకం చేశానంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుని కలిగి ఉన్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు అంతరంగములో నుండి మరి 103వ కీర్తనలో దావీదు భక్తుడు ఏమంటాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకు. దావీదు ఏం చెప్తున్నాడు తెలుసా? ఎవరితో చెప్తున్నాడు? తన అంతరంగంతో చెప్తున్నాడు. ఆయన చేసిన మేళ్ళు మర్చిపోవద్దు, ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోవద్దు. తన అంతరంగంలో నుండి కూడా తన ప్రాణంతో కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మన ప్రతి పరిస్థితుల్లో కూడా మరి దావీదు గారు మంచిగా ఉండి రాజుగా ఉండి దేవుని స్తుతించాడా? రాజుగా ఉండి దేవుని స్తుతించాడా? చక్రవర్తిగా ఉండి దేవుని స్తుతించాడా? ఏ విధంగా ఉండి దేవుని స్తుతించాడు? ఏ విధంగా ఉండి దేవుని స్తుతించాడు? గొర్రెల కాపరిగా ఉండి అరణ్యములో చెట్ల వెంట మరి గొర్రెల కాపరిగా ఉంటే ఎలా ఉంటుంది? గొర్రెల వాసన వస్తుంది కదా. గొర్రెల దగ్గర వాసన ఎలా వస్తుంది? ఆ గొర్రెలు మేపే వాళ్ళ దగ్గర కూడా అదే వాసన వస్తుంది. అయినా కూడా స్నానం ఉండిద్దా వాళ్ళకి? మంచిగా ఉంటారా? ఏమీ ఉండదు. వాళ్ళకి సదుపాయాలేమీ ఉండవు. మరి ఆ స్థితిలో ఉండి లెక్కైతే ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? నా తండ్రి చూడు వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటున్నాడు, మంచిగా ప్రేమిస్తున్నాడు, నన్ను చూడు ఇలా ఇసిరేసాడు అనుకోలేదు. అనుకున్నట్లయితే ఈ బైబిల్ గ్రంథంలో ఉండేవాడు కాదు, హెచ్చించబడేవాడు కాదు. కానీ తండ్రి మాటకు విధేయుడై మరి గొర్రెలను తీసుకుని వెళ్ళి మేపుచు దేవుని స్తుతించుచు ఆయన నామమును నేను పాడుచు స్తుతిగానము చేసేదను, స్వరమండలమా సితారా మేలుకొనుడి. అంత మాత్రమే కాదు, ఇంకా ఉంది కదా మనం చదువుకున్నట్లయితే, జనముల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది. ఇక మనం చూసుకుంటే ఏంటి? 3వ వచనంలో జనుల మధ్య నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుణ్ణి స్తుతిస్తుమా ప్రజలలో వెళ్ళేవాడు. రాజుగా ఉన్నప్పుడు రాజుగా ఉంటారు, కానీ దావీదు గారు చేసిన వాళ్ళు హెచ్చించాడు, కనుకనే హెచ్చుకునేవాడు, స్తుతించేవాడు. మరి కీర్తనలు చూసుకుంటే కీర్తించేవాడు. స్తుతించినప్పుడు నీ స్తుతి నా నోట నుండాలి అని దావీదు పలుకుచున్నాడు. ఎల్ల స్తుతి ఆయన నామాన్ని ఘనపర. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ హెచ్చించబడతాం. దావీదు వలె మనం స్తుతించుదాం. అట్టి హెచ్చింపు మనకు కూడా కలుగునాగన, అట్టి కృప మనకు అందరికీ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ పగటి కాలంలో తండ్రి అయా స్తుతించడం ద్వారా కలిగే ఆశీర్వాదము ప్రభా మేము దావీదుని జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు హెచ్చించబడ్డాడు, గొర్రెల కాపరి నుండి ప్రభా చక్రవర్తిగా ప్రభా హెచ్చించబడ్డాడు. ప్రభా అయా తను తాను తగ్గించుకున్నాడు, విధేయుడుగా ఉన్నాడు. ప్రభా నిన్ను స్తుతించాడు. ప్రభా అయ్యా ప్రతినిత్యము ఆయన స్తుతించాడు. మేము కూడా మా ప్రతి పరిస్థితిలో అయ్యా నిన్ను ప్రభు విడిచిపెట్టక నిన్ను స్తుతించేవారిగా, నిన్ను ఘనపరిచేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా మాకు తీర్చిదిద్దండి. మా నోటను మీ స్తుతించండి.
నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రం ఇది ఆసీనుడివైన ప్రభువా, నీ కొందనాలు. వారిని పరిపాలించావు, వారిని పాలించావు ప్రభు. మమ్మల్ని కూడా పరిపాలించండి అయ్యా. మేము కూడా నిన్ను స్తుతించుచున్నాము, స్తుతిగానము చేయుచున్నాము ప్రభువా. మమ్మల్ని కూడా మీరు నాయన జ్ఞాపకం చేసుకోనండి. ఆ ప్రతి పరిస్థితుల్లో మీ తోడుగుండి మీరు నడిపించండి. మెత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలింపచేయండి. ప్రతి ఒక్కరి నోట మీ స్తుతి ఉండులాగిన సహాయము దయచేసి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.